వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైల్, పాక్షికంగా 31 రైళ్లు రద్దు. సోషల్ మీడియా వారియర్స్ మీద అక్రమ కేసులు మానుకోవాలి, ఒమ్మి రఘురాం. రోడ్డును బాగు చేయండి మహాప్రభు, గుంతల రోడ్డుతో నరకయాతన అనుభవిస్తున్న పాట్నాపూర్ ప్రజలు. మహిళా ప్రయాణికురాలి బ్యాగ్లో నుండి బంగారం కొట్టేస్తూ అడ్డంగా దొరికిన ఆర్టీసీ డ్రైవర్. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైల్ పట్టాలు తప్పింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే 31 రైళ్లు రద్దు చేయడంతో పాటు పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. కొన్నింటిని దారి మళ్లించింది. నర్సాపూర్ టు సికింద్రాబాద్, సికింద్రాబాద్ టు నర్సాపూర్, హైదరాబాద్ టు సిర్పూర్, సికింద్రాబాద్ టు కాకాజ్ నగర్, కాజిపేట్ టు సిర్పూర్ టౌన్ టు కరీంనగర్, కరీంనగర్ టు బోధన్, సిర్పూర్ టౌన్ టు భద్రాచలం రోడ్, భద్రాచలం రోడ్ టు బల్లార్షా టు కాజిపేట్, యశ్వంతపూర్ టు ముజాఫర్పూర్ రైళ్లను రద్దు చేశారు. వేములవాడ కాంగ్రెస్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వేములవాడకు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వాళ్ళ మామ కేసీఆర్ వేములవాడ వచ్చిన సందర్భంలో వేములవాడ రాజన్న ఆలయానికి ఏటా 100 కోట్లు ఇస్తానని మోసం చేశారని, అలాగే ముంపు గ్రామాల ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల పరిహారం ఇస్తానని వాళ్ళకు మాట ఇచ్చి తప్పాడు. ఇలా ఎన్నో సందర్భాల్లో ఉత్త చేతులు చూపెట్టి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని అబద్ధాలు మాట్లాడుతున్నారని మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. హరీష్ రావు గారు పెద్ద పెద్ద మాటలు ఏవైతే మాట్లాడు దాన్ని మీ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తిప్పుకూడదు. ఈరోజు ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 43,892 మందికి రైతు రుణమాఫీ చేసినాం. 346 కోట్లు. వేముల నియోజకవర్గానికి వచ్చే వరకు 22,353 మందికి రుణమాఫీ చేసినాం. 181 కోట్లు. వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. అంటే మేమేమో ఏక మొత్తంలో రుణముక్తిని చేసే పని మేము చేస్తే నువ్వేం చేసినావు? 2014లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ ఎట్లా చేసినా ఒకసారి గుర్తు చేయని హరీష్ రావు గారు మీకు అంటున్నా. 2014-15లో పావల 400 చిల్లర కోట్లు ఇచ్చారు. 2015-16లో 400 కోట్లు పావల, 16-17లో 400 కోట్లు పావల,
10 కోట్లు 18లో పావులు 400 కోట్లు మొత్తం 16,000 కోట్లు ఇచ్చినావు నువ్వు. అది కూడా విడగొట్టి తర్వాత మళ్ళీ 2018లో వచ్చినాక రుణమాఫీ అన్నావు. 18-19 లేదు, 19-20 లేదు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఒకసారి 400 కోట్లు ఇచ్చి కేవలం 400 కోట్లు. నేను చెప్పేది అబద్ధం అయితే లెక్కలు దిగదు. ఆ తర్వాత కేవలం 12,000 కోట్లు విడుదల చేసిండు. అలాగే ఇంచుమించు 18,000 కోట్లు తిరిగి వాపసు వచ్చినాయి. అంటే మీరు 10 ఏళ్ళలో చేసిందంతా మేము ఈ 10 నెలల్లోనే 18,000 కోట్లు చేసిన మిగతా 13 కోట్లు చేయడం రిలీజ్ ఉన్నాం. ఈరోజు వేములవాడ రాజన్న ఆలయం దగ్గర మీరు ప్రజల కోసం మొక్కుకొని ఏది తండ్రి అదంతా కపటం. 50 కోట్లు ఇచ్చినాం. ఈరోజు రాజన్న ఆలయానికి 50 కోట్లు బడ్జెట్లో పెట్టినాం. 50 కోట్లతో ఆలయ విస్తీర్ణం చేయడం కోసం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు త్వరలో శంకుస్థాపన చేయడానికి కూడా వస్తున్నారు. మీలాగా రాజన్న తంతల మీద ప్రమాణం చేసి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను మాట ఇచ్చిండు. ఎటువైంది మీ మాట అంటుంది? అసలు వేములవాడ దేవాలయం సంబంధించినటువంటి ఒక్క ఇటుక కొత్తదని పెట్టిర్రా? ఒక ఇటుకనన్నా పాత తీసేశారు. ఏది మేము పునరుద్ధరణ అంటున్నా. గొప్పలు చెప్పుకోవడం తప్ప రోప్వే నాంపల్లి దగ్గర అన్నారు. రంగుల నమూనాల ఫోటోలు ఆలయ గెస్ట్ హౌస్లో పెట్టుకున్నారు. శివరాత్రి వచ్చిందంటే రంగుల వీడియోలలో 3 బ్రిడ్జీల మీదకై కార్లు ప్రజలు రయ్యు నచ్చినట్టు చూపించారు. 3వ బ్రిడ్జ్ అయిందా? నువ్వు వచ్చినావు కదా కుడివైపు హరీష్ రావు వేరేకి వచ్చినప్పుడు కుడివైపు బ్రిడ్జ్ ఎందుకు ఆగిపోయిందో అడిగినావా? అప్పటి ఎమ్మెల్యేంటి కలిడు. ఇప్పుడు పోటీ చేసిన నన్ను అడగలిగిరా మీరు? అసలు 2015 ఇవాళ 2024 2023 దాకా మీరు 8 ఏళ్ళు భూసేకరణ కూడా మీరు చేయలేరు. బ్రిడ్జిల కోసం భూసేకరణ కూడా మీరు చేయలేరు. నేను సమావేశం పెట్టిన తర్వాత భూసేకరణ లేదంటే ఆర్ఎండ్బి శాఖ మంత్రులు కోమరెడ్డి వెంకటరెడ్డి గారితో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి 6,96,00,000 భూసేకరణ నిధులు విడుదల చేసి కలెక్టర్ గారు పీడీ అకౌంట్లు వేసినాం. 3 రోజుల క్రితం భూసేకరణకు సంబంధించినటువంటి పేర్ల నమూనాలను కూడా మేము పేపర్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇది మా కమిట్మెంట్. ఈ విధంగా మేము అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తుంటే ఎక్కడ జరిగింది అభివృద్ధి అంటే ఏం చేయాలంటుంది. ఇక నేతన్నల గురించి కూడా మాట్లాడండి. నేతన్నల గురించి మీ 9.5-10 సంవత్సరాల పరిపాలనలో బతుకమ్మ చీరల పేరిట నేతన్నల బతుకులు ఆగం చేసింది మీరు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో కాటన్కు పాలిస్టర్కు పెట్టింది పేరు. దేశంలో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయినటువంటి దాన్ని ఈరోజు మీ స్వార్థం కోసం నేతన్నలకు సంబంధించి అది తీసుకొని వచ్చి ఈరోజు కాటన్ పరిశ్రమ పాలిస్టర్ పరిశ్రమ ఎగుమతి కాకుండా చేసినటువంటి సందర్భం. అసలు ఆ పరిస్థితే లేకుండా చేసింది మీరు కాదు అంటున్నా. పోతూ 275 కోట్లు బగ్గలు పెట్టిపోయింది మీరా మేము? నేతన్నల బతుకులు ఆగం చేసింది మీరా మేమా? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈ జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, మీ అందరం కూడా ముఖ్యమంత్రి దృష్టి. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో శ్రీ పార్వతీ భోగేశ్వర స్వామివారి ఆలయంలో ద్వాదశి జ్యోతిర్లింగాలను శ్రీ వివేకానంద సేవా సమితి సభ్యులు శ్రీ లలిత మాతృమూర్తుల ఆధ్వర్యంలో ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసంలో ద్వాదశి జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించడం చాలా సంతోషంగా ఉందని, ఆ పరమశివుని ఆశీస్సుల వల్లే జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించగలిగామని వారు అన్నారు. అంతేకాకుండా జ్యోతిర్లింగాలకు మంగళవారం హోమాలు, ప్రత్యేక అభిషేకాలు, రుద్రాభిషేకం నిర్వహించి జ్యోతిర్లింగాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్టాత్మకంగా ప్రతిష్ఠించడం జరిగిందని వారు అన్నారు. అందరికీ కూడా ఈ స్వామి వివేకానంద ట్రస్ట్ తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే మన నియోజకవర్గంలో భగవద్ భక్తులందరూ కూడా మన హిందూ సాంప్రదాయం ఉట్టిపడేలా ప్రతి ఒక్కరిని కూడా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా గ్రామ పెద్దల్ని, నాయకుల్ని, మన భగవద్ భక్తులందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నిన్న ఈరోజు కూడా ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిష్టా కార్యక్రమం లింగంపర్తి గ్రామంలో శ్రీ పార్వతీ భోగేశ్వర స్వామి వారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరిగింది. కార్తీక మాసం ఏకాదశి పర్వదినం ఈరోజు ద్వాదశి సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిష్ట మహోత్సవం కూడా చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు, గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, నాయకులకు, లలితా సత్సంగం మాతృమూర్తులకి 50 మందికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఐకమత్యమే మహాబలంగా
ఈ భగవత్ కార్యక్రమాల్లో ప్రతి సంస్థ వాళ్ళు కూడా అందరూ కలిసిమెలిసి మరెన్నో కార్యక్రమాలు ఈ నియోజకవర్గం తరపున ఇంకా చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేయాలని నేను లలితా సత్సంగం మాతృమూర్తి తరపున కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మా స్వామి వివేకానంద సేవా సమితి ట్రస్ట్ తరఫున మేము చేసే ఒక కార్యక్రమం, ప్రతి కార్యక్రమం కూడా ఒక 10 మందికి ఇవ్వబడాలని ఒక ఆలోచనతో మేము చేయడం. అలాగే లింగంపతి గ్రామంలో లలిత సహస్రమూర్తులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఆలోచన అన్నీ కూడా మంచిగా ఉండి ఈ ఒక కార్యక్రమం మరి దేవి గారు ఏలాసర్ నుంచి వచ్చి ఇక్కడ నేర్పి ఈ కార్యక్రమం వీళ్ళ చేతుల మీద కావడం నిజంగా చాలా అదృష్టం. దీనికి సహకరించిన గ్రామ పెద్దలకి, ఊళ్ళో ప్రజలందరూ కూడా, నాయకులకు, మొత్తం అందరూ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ లలితా సహస్రమూర్తిలో వచ్చిన వాళ్ళ చేత నిన్న ప్రతి మనిషి కూడా ఒక రాఖీ కడతం జరిగింది. ఆ రాఖీ కడతం అర్థం ఏంటంటే ప్రతి మనిషిలోని ఎదటి మనిషిని, ఆడవాళ్ళలో ఒక మంచి భావాన్ని చూడాలా అనే ఒక మంచి ఆలోచనతో నిన్న గుళ్ళో వచ్చిన అందరూ కూడా ఆడలతో రాఖీ కట్టారు. ఒక రాఖీ కడతం అంటే అది ఒక అన్న అవ్వచ్చు, అదే బాబాయ్ అవ్వచ్చు, ఏదంటే అవని ఆ రాఖీ కట్టడం వల్ల ఆ మనిషికి ఎటువంటి అయినా ఒక మంచి సులభం కలగాలని ఒక ఆలోచనతో నిన్న రాఖీ కట్టడం జరిగింది. అలాగే నిన్న నా చేతి కూడా 2 రాఖీ కట్టేది ఎవరో నాకు తెలియదు. నిజంగా నాకెవరో కూడా తెలియదు అప్పటిదాకానే. నాకే కట్టారు రాఖీ. నాకే ఆనందం వేసింది. అలా గాలికి డబ్బులు ఇస్తే అవి కూడా అలా పుచ్చుకోలేదు చెప్తా. అలాగా ఒక ప్రతి మనిషిలోని ఒక ఆలోచన తేవాలా, సులభం, ఒక మంచి ఆలోచన రావాలా, సోదరభావం రావాలా. ప్రతి ఆడ మనిషిని కూడా ఒక అమ్మనే ఒక పిలుపు పిలాలా అంటే మన మీద వాళ్ళకి నమ్మకం కలగాలంటే మనం ప్రతి ఆడ మనిషిని కూడా ఒక మంచిగా అమ్మాని ఒక పిలుపు పిల్లలు గౌరవించాలా. అమ్మాని పిలిచినప్పుడు ఆ మనిషిలో మనకి ఏ రకమైన ఆలోచన ఉండదు. కాబట్టి మా వివేకానంద సేవా సమితి ఆలోచన ఒకటే, ప్రతి స్త్రీని గౌరవించాలా, ప్రతి మనిషిలోని ఒక రకమైన గౌరవించి ఆ ఆడవాళ్ళని గౌరవించాలని ఒక మంచి సంకల్పంతో ఈ ద్వాదశి లింగాల కార్యక్రమం కూడా మన ద్వాదశి లింగ కార్యక్రమం మన లలిత సహస్రమూర్తుల ద్వారాగానే జరిగింది. దీనికి సహకరించిన, మాకు డొనేషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మీడియా మిత్రులకి అందరూ కూడా, అర్చకులకి, మన పద్మనాభం గారికి, మన దేవి గారికి, అదే లలిత సహస్రమూర్తులు మొత్తం అందరూ కూడా పేరు చెప్పి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్. పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి దేవాలయ కళ్యాణ మండప ప్రాంగణంలో మేళతాళాల మధ్య, భజన సంకీర్తనల మధ్య అత్యంత వైభవపేతంగా లక్ష దీపోత్సవం అభిషేకం నిర్వహించారు. మహిళలు పాల్గొని కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. లక్ష దీపోత్సవంలో పాల్గొన్న మహిళలకు తాంబూలం, స్వామివారి ప్రసాదం వాయినంగా అర్చకులు అందజేశారు. అనంతరం లక్ష దీపోత్సవంలో పాలకుర్తి మండల దర్దపల్లి గ్రామానికి చెందిన ఇమ్మడి సువర్ణ సోమయ్య, ఇమ్మడి ధనప్రియ కిరణ్ల ఆధ్వర్యంలో 1000 మందికి మహా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సల్వాది మోహన్ బాబు, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయ అర్చకులు డివి శర్మ, అనిల్ కుమార్, మతగజ్జం నాగరాజు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీసులు. ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మీడియా సభ్యుల పట్ల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లంప కలోవ సొసైటీ మాజీ అధ్యక్షుడు గొంతిన సురేష్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆయన సుమారు 65 మంది జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చెల్లించి జర్నలిస్టులు చేసే కృషికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించానన్నారు. ప్రజల యొక్క సమస్యలను లేవనెత్తి పరిష్కారం చేసే దిశగా కృషి చేస్తూ నిత్యం ఎంతో ఒత్తిడి జీవితం అనుభవిస్తున్నారని, ఇటువంటి జర్నలిస్టులను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని తెలియజేస్తూ ప్రజా సమస్యలను, పాలకుల తప్పులను ఎత్తి చూపి సమాజ అభ్యుదయానికి వీరు చేసే కృషి అభినందనీయమని తెలిపారు. ప్రతిపాడు నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ 65 మంది ఉన్నారు. అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ప్రజల యొక్క సమస్యల మీద అన్నిత్యం 2 వీలర్ మీద రోడ్డు మీద తిరుగుతూ ఈ ప్రజలకి ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలే కాకుండా, సమాచారమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న సమాచారం అంతా కూడా ఎప్పుడు అన్నిత్యం కూడా మీరు అందిస్తూ ఉన్నారు. అలాగే ప్రతిపాడు నియోజకవర్గం కూడా భౌగోళికంగా చాలా పెద్ద నియోజకవర్గం. ఈ నియోజకవర్గం అంతా తిరిగి మీరు 65 మంది ప్రతిపాడు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ గారు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ అన్నిచ్చు రోడ్డు మీద ప్రజల కోసం మీరు పోరాటం చేస్తూ తిరుగుతూ ఉన్నారు. మీ యొక్క భద్రత కోసం నేను చిన్న వృత్తోభక్తిగా ఈ రోజుని పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్సూరెన్స్ వచ్చి పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించుకొని మీరు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని మీ ద్వారా ఈ యొక్క రాష్ట్రంలో యొక్క సమాచారం అంతా కూడా ప్రతిపాడు నియోజకవర్గం ప్రజలందరికీ ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ మంచి మార్గంలో ప్రజలు నడిచే విధంగా మంచి జరగాలని అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దువ్వాడ పరిసర ప్రాంతంలో 2-3 రోజుల పాటు ఇంటికి తాళం వేసి ఉంటే చాలు కన్నేస్తాడు. 1-2 రోజులు పరిశీలిస్తాడు. మధ్యాహ్నం లేదా అర్ధరాత్రి సమయంలో సునాయాసనంగా పని ముంచేస్తాడు. 6 తులాల బంగారు ఆభరణాలు, 3.75 కేజీల వెండి సామాగ్రితో పాటు 2,10,000 రూపాయల నగదు దోచుకున్న పురాణ దొంగ చాకచక్యం ఇది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తార్ గ్యాంగ్ను ఈ నెల 12వ తేదీన కుర్మానపాలెం మెయిన్ రోడ్లో అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను గాజువాక పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. 50 మంది ప్రజానీకానికి పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా, ప్రక్క స్టేట్ నుంచి నేరస్తులు గ్యాంగులుగా ఏర్పడి ఇక్కడికి వచ్చి రాత్రిపూట తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు పగలగొట్టి విలువైన బంగారు వెండి వస్తువులు నగదు దొంగిలించుకుపోతున్నారు. కాబట్టి నగర పోలీసులకు విజ్ఞప్తి ఏంటంటే, విలువైన బంగారు వస్తువులు, వెండి వస్తువులను ఇంటిలో ఉంచుకోకుండా మీరు ఇల్లు విడిచి ఊరు వెళ్ళేటప్పుడు పోలీసు వారికి తెలియపరిస్తే మీ ఇంటికి గస్తీ కూడా పెడతామని తెలియపరుస్తున్నాం. పరివాడ ఏరియాల్లో దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. దాని మీద పరవాడ, గాజువాక ఏరియాల్లో 6 కేసులు ఉన్నాయి. గాజువాకలో 3 కేసులు, అలాగే పరవాడలో ఒక 3 కేసులు కట్టారు. దువాడలో దీంట్లో 2 మొత్తం. దాని మీద ఇద్దరిని, ఒకరిని A2ని అరెస్ట్ చేశాం. దాని మీద మిగతా ముద్దాల గురించి అతను A2 అనే అతను సహదర్ తండ్రి మాన్సింగ్, వయసు 20 సంవత్సరాలు ఉన్నాయి. గురేడియా గ్రామం, తండా, ఏఎస్ దార్ డిస్టిక్ అన్నమాట. దార్ డిస్టిక్ మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఇతను గతంలో చెడు వ్యసనాలకు బానిసయ్యి ఒక దొంగగా మరి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి రాత్రిపూట దొంగతనాలు చేస్తుంటాడు. దాని మీద
కొట్టిపాటి లక్ష్మీనాయుడు గారు సుమారు 50 సంవత్సరాలు ఉంటాయి. ఆయన పాలకొండ శ్రీకాకుళం జిల్లా. ఇతని దగ్గర నుండి బంగారం వెండి రిసీవ్ చేసుకున్నాం. బంగారం గొలుసు వితౌట్ లాకెట్టు, నల్లపూసలు వితౌట్ లాకెట్టు, అలాగే చెవిదిద్దులు 4 జతలు, సుమారు 6 తులాల బంగారం మరియు 3.75 కేజీలు వెండి వస్తువులని రికవరీ చేసి చేసుకోవడం జరిగింది. మొత్తం రికవరీ 2,10,000 రూపాయలు రికవరీ చేశాం. లో 2/11/2024 ఉదయం మాకు ఒక ఫిర్యాదు రావడం జరిగింది. అది ఫిర్యాదుదారుడు శివాజీనగర్ బ్లాక్ నెంబర్ జీలో ఆయన ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. అయితే ఆయన వినోద్ బాబు అని చెప్పేసి స్టీల్ ప్లాంట్లో ఒక కేబుల్ వర్కర్గా పనిచేస్తుంటాడు. అయితే మనకి వాళ్ళు 16వ తేదీన వాళ్ళ అబ్బాయికి పిల్లలు పుట్టడం వల్ల నిమిత్తం అక్కడికి తిరుపతి వెళ్ళడం జరిగింది. అటు నుంచి చూసేసరికి వీళ్ళకి ఏదైతే డోర్ ఇంటికి వచ్చేసరికి డోర్ పగలగొట్టి పెడడం తాళం. అయితే ఇంట్లోకి వెళ్ళి చూడగానే ఈ వస్తువులన్నీ కూడా చిందరవందరగా ఉన్నాయి. అది చూసేసరికి వాళ్ళ తోలక ఐటమ్స్ అని వెతుక్కుంటే ఒక 4 వెండి గ్లాసులు, అలాగే బంగారు ఆభరణాలు ఒక 6 తులాల వరకు కూడా పడడం జరిగింది. దాని మీద మా దువ్వాడ పోలీసులకు వచ్చి ఫిర్యాదు చేయగా వెంటనే మేము తక్షణమే కేసు నమోదు చేసి మా యొక్క సిపి గారు ఉత్తర్వుల మేరకు వెంటనే ఒక స్పెషల్ టీము దానికోసం మా డీసీపీ క్రైమ్స్ మేడం గారు, అలాగే ఏడీసీపీ గారు, ఏసీపీలు అందరూ కూడా పర్యవేక్షణలో నేను మా యొక్క సౌత్ సబ్ డివిజన్లో ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసి మేము తక్షణమే దాని మీద ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసి ముద్దాయిలు ఒక 5గా గుర్తించడం జరిగింది. ఒక గ్యాంగ్గా వచ్చినట్లు, తర్వాత వాళ్ళు జిల్లా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారిని గుర్తించాం. ఆ సమాచారం మేరగానే ఈరోజు ఉదయం 8 గంటలకి కోరమపాలెం జంక్షన్ దగ్గర ఒక నియర్ బై గోల్డ్ షాప్ దగ్గరలో 2 వ్యక్తులని మేము అనుమానాస్పదంగా గుర్తించి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగులను చూస్తే ఇప్పుడు ఎవరైతే మధ్యప్రదేశ్ చెందిన వ్యక్తి ఉన్నాడో ఆయన దగ్గర గోల్డ్ కొంత దొరికింది. అలాగే ఇంకొక వ్యక్తి దగ్గర ఇక్కడ లోకల్లో ఆయన ఉంటాడు. ఆయన దగ్గరికి యాక్చువల్గా కొంత బంగారం వెండి అమ్మని చెప్పడం జరిగింది. కాకపోతే ఆయన బయటికి దొంగ బంగారం కదా ఎక్కడైతే దొరికిపోతుందని చెప్పేసి ఆయన కూడా అమ్ముకుంటూ ఆయన ఇంట్లోనే పెట్టుకుంటారు. ఈరోజు ఆయన సపోర్ట్తో ఇద్దరు కలిసి బంగారం నమ్ముదాని ఉద్దేశంతో బయటకు వచ్చారు. అయితే ఆ క్రమంలోనే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వాళ్ళిద్దరిని కూడా మేము కస్టడీలో తీసుకోవడం జరిగింది. అందులో ఒక ముద్దాయి దారు గ్యాంగ్ సంబంధించిన వాడు, అలాగే మిగిలిన 4 కూడా ఇంకా ఇంతవరకు ఆచూకు దొరకలేదు. దానికోసం మన సిపి గారు ఉత్తర్వుల మేరకు ఒక స్పెషల్ టీంని మధ్యప్రదేశ్ ఆల్రెడీ పంపించడం జరిగింది. వాళ్ళు కూడా మేము పట్టుకొని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ప్రాపర్టీ 3 కేసుల్లో కూడా ఇంచుమించుగా మనకి 7 తులాల వరకు పోవడం జరిగింది. అందులో 6 తులాల బంగారం ఆల్రెడీ రికవర్ చేశాము. అలాగే 3.5 కేజీల వెండిని కూడా రికవర్ చేయడం జరిగింది. మిగిలిన ముద్దాయిలు దొరికినట్లయితే ఆ ప్రాపర్టీని కూడా మీకు రికవర్ చేయడం జరుగుతుంది. అమౌంట్ ఒక 20,000 రూపాయలు మనకి ముద్దాయి దగ్గర నుంచి జోబులో దొరికింది. ఎందుకంటే అంతకుముందు కొంత బంగారం దొంగిలించారు కదా, దాంట్లో వచ్చిన అమౌంట్ కొంత మనకి ఆ జోబులో దొరికింది. ఈ ప్రజలకి ఒకటే చెప్పుతుంది ఏంటంటే, ఏదైనా ఎప్పుడైనా సరే విలువైన వస్తువులను కానీ, బంగారం కానీ, అలాగే డబ్బును కానీ మీ ఇళ్లలో మీరు బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త పరచుకోవాలి. అలాగే మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినట్లయితే నియర్ బై పోలీస్ స్టేషన్కి మాకు తెలియజేసినట్లయితే మా యొక్క గస్తీ పెంచడము. అదేవిధంగా సిపి గారు ఒక అద్భుతమైన అవకాశాన్ని అందరికీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్ మరియు సిబ్బందిపై జరిగిన దాడికి నిరసనగా హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో లంచ్ డిమాండ్ స్టేషన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నల్ల బ్యాడ్జీలు ధరించి నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో కలెక్టరేట్లోని అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఖండించండి ఉద్యోగులపై దాడులను, ఇంతమంది మరి నిన్న నుండి క్లాస్ 4 గెసెట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఇలా
యావత్ ఉద్యోగ సంఘాల నుండి కూడా ఈరోజు నిరసన తెలిపే కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడ కలెక్టరేట్లో లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమాన్ని మేము నిర్వర్తించడం జరుగుతుంది. దానికి విచ్చేసిన డిఆర్ఓ గారు గణేష్ గారికి, అదేవిధంగా టీజీఓ అధ్యక్షులు మురళీధర్ రెడ్డి గారికి, టీజీఓ కార్యదర్శి ప్రవీణ్ గారికి, మా జిల్లా కార్యదర్శి సోమన్న గారికి, అదేవిధంగా క్లాస్ 4 సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రాజారాయ్ గారికి ఉద్దేశించి ఒక 2-3 వక్తలు మాట్లాడాల్సిందే. దాని తర్వాత మన నిరసన కార్యక్రమాన్ని ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే వరకు కూడా ఈ పోరాటం ఆగదని కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు క్లాస్ జేఏసీ చైర్మన్ ఆధ్వర్యంలో రాయగలన్న గారి ఆధ్వర్యంలో మరి అన్ని సంఘాల అధ్యక్ష కార్యదర్శులు బాధ్యులు మరి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయవలసి వస్తుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మరి ఒక ఫార్మా కంపెనీ సంబంధించి భూ సేకరణ విషయంలో మరి గౌరవ కలెక్టర్ గారు, మరి అడిషనల్ కలెక్టర్ గారు, తర్వాత కొడంగల్ అథారిటీ ప్రత్యేక అధికారులు, కొంతమంది రెవెన్యూ అధికారుల బృందం అందరూ కూడా మరి అక్కడ రైతులకు ప్రజాభిప్రాయ సేకరణ గురించి వెళ్ళడం జరిగింది. మరి మీ అందరికీ కూడా తెలుసు, చాలా హేయమైన చర్య, అంటే యావత్ తెలంగాణ ప్రజానికం సిగ్గుపడాల్సిన చర్య అక్కడ జరిగింది. మరి ఉద్యోగులుగా ప్రభుత్వం అయితే ఏదైతే ఆదేశాలు ఇస్తుందో దానిలో భాగంగానే మరి గౌరవ కలెక్టర్ గారు కానీ, మిగతా రెవెన్యూ అధికారులు కానీ, తర్వాత కాడా అథారిటీ అధికారులు కానీ మరి ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్ళినప్పుడు చాలా నిస్సిగ్గుగా హేయంగా మరి అక్కడ కలెక్టర్ గారి మీద, రెవెన్యూ అధికారుల మీద కూడా దాడి చేయడం జరిగింది. మరి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.